హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో రైతుల కొరకు అప్లోడ్ చేస్తున్నాను. మనము పంట అధిక దిగుబడి భాగంలో మన భూమిలో ఏ పోషకాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. కావున ఈరోజు టాపిక్ వచ్చేసరికి భూ పరీక్షలో మనము భూమి పరీక్షల భాగంలో మట్టి సేకరణ ఎలా చేయాలి, అదేవిధంగా ఎక్కడి నుంచి మట్టి సేకరించాలి, ఎక్కడి నుంచి మట్టి అనేది సేకరించకూడదు, అదేవిధంగా మట్టి సేకరించిన తర్వాత మనము భూసార పరీక్ష కేంద్రానికి మట్టి పంపించినప్పుడు ఏమేం సమాచారం ఇవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా సమాచారం ఇస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా టాపిక్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి టాపిక్ మీద మీ కొరకు వీడియోని అప్లోడ్ చేస్తాను. సో భూమి లోపల దొరికే సహజ పోషకాలు, మనము అదనంగా వేసిన రసాయన అలాగే సేంద్రియ పోషకాలు మొక్కలు గ్రహించుకొని పంట అనేది దిగుబడి వస్తుంది. సో కావున రైతులు మన పొలంలో పోషకాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. కాబట్టి రైతులు అనేది పరీక్ష చేసుకోవాలి భూమికి. మట్టి నమూనా మనము మట్టి సేకరణ భాగంలో మట్టి అనేది ఎక్కడి నుంచి తీసుకోరాదు అనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ అందులో వచ్చేసరికి మనము మట్టి తీసుకునేటప్పుడు గట్ల వెంబడి అంటే గట్ల మీద నుంచి మట్టి అనేది తీసుకోకూడదు. అదేవిధంగా రెండవ పాయింట్ వచ్చేసరికి చెట్ల కింద ఉన్నటువంటి మట్టిని తీసుకోరాదు. అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసరికి మనకు ఎరువులు అంటే పశువుల పేడ లేదా కంపోస్ట్ లేదంటే మనకు వర్మి కంపోస్ట్, పచ్చి రొట్ట ఎరువుల కుప్ప చేసినటువంటి చోట్ల నుంచి మట్టి అనేది తీసుకొని రాదు. అదేవిధంగా ఎప్పుడు నీరు నిలిచే భాగంలో లేదంటే పుల్లపు కింద లోతు ఉన్నటువంటి ప్రాంతంలో లేదా మనకు అట్లాంటి ప్రదేశంలో ఎక్కువ నీరు నిలిచే భాగంలో ఉన్నటువంటి అక్కడి నుంచి మట్టి తీసుకోరాదు. అదేవిధంగా చౌడు లక్షణాలు కలిగిన మట్టి నమూనా కూడా తీసుకోరాదు. చౌడు భూమి ఉన్న జాగాల నుంచి కూడా మట్టి అనేది సేకరించకూడదు. ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు గట్ల వెంబడి చెట్లు కింద ఎరువులు కుప్పల నుంచి, అదేవిధంగా నీరు ఎక్కువ పారే భాగాలు లేదా నీరు ఎక్కువ నిలిచే భాగంలో మనకు మట్టి అనేది తీసుకోరాదు. అదేవిధంగా చౌడు భూమి గల నేలల్లో మనము మట్టి అనేది సేకరణ చేయకూడదు. సో మట్టి నమూనా సేకరణ విధానం పొలంలో వి ఆకారంలో తవ్వుకొని ఆ తర్వాత మనకు 15 సెంటీమీటర్ వరకు లోపల తవ్వి ఆ గుంటల నుంచి మనకు పైన ఎడ్జెస్ నుంచి కింద ఎడ్జెస్ వరకు మట్టిని సేకరించాలి. ఆ విధంగా సేకరించిన మట్టిని మనము రాళ్ళు తర్వాత వేర్లు పొదలు అవి ఏమీ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎకరానికి ఒక 8 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించి మనకు 4 భాగాలుగా చేసుకోవాలి. ఆ విధంగా కుప్పలుగా చేసుకొని అందులో మనకు ఒక భాగం సెలెక్షన్ చేసుకొని ఒక భాగం తీసుకొని మనము ఆ ఒక భాగంలో మనకు హాఫ్ నుంచి ఒక 1 kg మట్టి వచ్చే వరకు మనము జమ చేసుకోవాలి. అలా మనం 8 నుంచి 10 చోట్ల తీసుకుంటాము కదా, ఆ అన్నిటిని కలిపి మనము ఒక భాగం ఎంచుకొని ఆ భాగంలో మనకు హాఫ్ నుంచి 1 kg మట్టి సేకరణ చేసుకోవాలి. ఆ విధంగా మట్టి సేకరించిన దానికి మనము ఒక పాలిథిన్ పేపర్లో మనము వేసి ఆ తర్వాత దాంట్లో మనము డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని మన మట్టి పరీక్ష కేంద్రానికి మనము పంపించుకోవాలి అన్నమాట. ఆ విధంగా ఈ మట్టి మనం తీయాలి. సో మనము మట్టి సేకరించిన తర్వాత భూసార పరీక్ష కేంద్రానికి పంపినప్పుడు మనము ఏమేం సమాచారం ఇవ్వాలనేది ఇప్పుడు చెప్తాను. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకు మట్టి సేకరణ చేసి మనము ఒక సంచిలో వేసుకోవాలి. అంటే పాలిథిన్ సంచిలో మనము కవర్లో అంటే మంచి కవర్లో వేసుకొని దాని మీద ఒక పేపర్లో మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి రైతుల పేరు అంటే మనం మట్టి సేకరించి పరీక్ష కేంద్రానికి పంపినప్పుడు ఏమేం సమాచారం ఇవ్వాలనేది ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి రైతుల పేరు, అదేవిధంగా
అదేవిధంగా సర్వే నంబరు, అదేవిధంగా గ్రామము, అదేవిధంగా మండలం ఇవి రాయాలి. అదేవిధంగా మనకు ఇంకొకటి రెండవ పాయింట్ ఏంటి అంటే కావలసిన పరీక్షలు. అంటే మనము చేస్తున్న ఈ మట్టి పరీక్షలు ఏ దాంట్లో చేస్తున్నాం అంటే మామూలు మనము భూమిలోన చేపిస్తున్నామా లేదంటే మనము అంటే పండ్ల తోట అంటే జామ, తర్వాత మ్యాంగో, సపోటా, గావా ఇటువంటి చెట్లు అంటే పండ్ల చెట్లు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాల నుంచి తీసుకుంటే వాటికి రాయాలి. లేదంటే ఒకవేళ మనము చౌడు భూములు ఓన్లీ సపరేట్గా చౌడు భూములకు కూడా మట్టి సేకరణ చేసి దానికి ఎంత చౌడు శాతం ఉందనేది తెలుసుకోవడానికి కూడా చేస్తారు, లేదంటే నార్మల్ దానికి కూడా చేస్తారు. కాబట్టి మనము మట్టి అంటే కావలసిన పరీక్ష ఏంటి అంటే పండ్ల తోటక లేదా మామూలు వేసే పంటకి చేస్తున్నాము అనేది రాయాలి. సో అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసరికి మనము ఇంతకుముందు వేసుకున్న పంట ఏది, అదేవిధంగా ఆ పంటకు వాడిన మనము ఎరువులు ఏంది అంటే ఏ ఎరువులు వాడినాము ఆ పంటకు, అది మూడవ పాయింట్. అదేవిధంగా నాలుగవ పాయింట్ వచ్చేసరికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నాలుగవ పాయింట్ ఏంటంటే మనం వేయబోయే పంట ఏంది అంటే నెక్స్ట్ పంటకి ఏ పంట వేస్తామనేది మనము రాసి పంపాలి. అలా మనము డీటెయిల్స్ అన్ని పంపిన వెంటనే మనము 1 వీక్ లోపల అంటే 4 to 5 days లోపల లేదంటే 1 వీక్ లోపలే మనకు రిపోర్ట్ అనేది ఇస్తారు. మన భూమిలో ఏ మూలకాల లోపాలు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ అనేది డీటెయిల్ మనకు రిపోర్ట్ అనేది ఇస్తారు. ఇవన్నీ మనము మట్టి సేకరణ చేసి ఇప్పుడు చెప్పిన విధంగానే మనము రాసి పంపించినట్లయితే మనము ఇమ్మీడియట్లీ మనకు 4-5 లేదా వారం రోజుల్లో రిపోర్ట్ అనేది వస్తుంది.